విప్ర అంటే చూద్దాం. వేద మంత్రములన్నీ కూడా ఆమె గూర్చియే చెప్పబడినది కాబట్టి ఆమె వేద శీర్షదేవి, వేదాలకి శీర్షదేవి ఆమె. కాబట్టి బ్రహ్మాని కాబట్టి విప్ర అన్న నామముతో పిలువబడుతూ, అంటే బ్రహ్మ గురించి శ్రీ విద్య గురించి అనుభూతి తెచ్చుకున్న వాళ్ళు, గాయత్రి చేసేవాళ్ళు, అది కేవలం పుణ్యం వేసుకునేవాడే జగమెరిగిన వాడు బ్రాహ్మణుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఏమా అంటే ఏంటంటే బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానము, వెంకారాసన గర్భితానలసికాం, అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఋషులు, మునులు, శ్రీ సూక్తము, పురుష సూక్తాలన్నీ దర్శించి, వేదములు దర్శించి అది లోక కళ్యాణం కోసం కిందకి స్థూలంలో తీసుకొచ్చి మనందరికీ ఇవ్వటం వలన వాళ్ళందరూ విప్రులు. బ్రహ్మచింతనలో ఉన్న వాళ్ళు రమణ మహర్షి వీళ్ళందరూ కూడా విప్రులు, ఎప్పుడు బ్రహ్మచింతనే చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఎప్పుడు బ్రహ్మచింతనే చేసేవాడు విప్రుడు అని. తనలో తక్కువగా ఉండి బ్రహ్మలో, అంటే బ్రహ్మకి శీర్షం ఏది? హ్రీం బీజం. దానికి శీర్షం ఏది? బిల్లు, శ్రీం బీజం. తొలికల్ప నిర్వికల్ప సమాధులు ఎప్పుడు అవి దృష్టిలో పెట్టుకుని ఆ చింతనలో ఉండేవాళ్ళు అవధూతలు. వీళ్ళందరూ విప్రులే. ఇది తెలుసుకున్న వాళ్ళందరూ బ్రాహ్మణులే అని. బ్రహ్మను తెలియని వాళ్ళు బ్రహ్మవాదులే. వాదిస్తే బ్రాహ్మణులు కాదు, బ్రహ్మ వేది తెలుసుకోవటం, అనుభూతిలోకి తెచ్చుకోవటం, వాడు బ్రాహ్మణుడు. వాడు ఎవడైనా కానీ. అవునా? క్షేత్రయ్య లేరు, రెండు వాళ్ళు అందరూ లేరు. అవునా? అవధూతుల్లో అందరూ బ్రాహ్మణులకి వచ్చిందా ముక్తి? అన్ని కులాల్లో మరి మొల్ల లేదు, రామాయణం రాసింది. అవునా? వీళ్ళంతా ఎవరు? బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మస్థితిని చేరుకున్న వాళ్ళు, బ్రహ్మని స్వానుభూతిలో తెచ్చుకున్న వాళ్ళు, అందులోనే సచ్చితానందని పొందినవాడు. వేదాతీత బ్రహ్మశేషు, వేదానికే శీర్షం. అంటే ఏంటంటే అమ్మ పాదాల దగ్గర దాకా వెళ్ళినవాడు, ఆ పాదాలనే పెట్టుకున్నవాళ్ళు జ్ఞానంతో, వాళ్ళు విప్రులు అంటున్నారు. అంతేగాని ఊరికే వేద పాఠనం చేయటం లేదు. హిరణ్యవరణ ఇప్పుడు అందులో వేదాల్లో మరి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, ఈ అథర్వణాలు ఇవన్నీ తెలుసుకొని, జ్ఞానం తెలుసుకుని వాడు విప్రుడు కాదు. కానీ సానుభూతి తెచ్చుకోవటం, ప్రతి పదార్థం చదవటం, వేదం చదవటం, దాని అర్థం చెప్పటం వల్ల నీకు ఈ బ్రాహ్మణత్వం అనేది రాదు అని, దాని సానుభూతిలో తెచ్చుకుంటేనే నువ్వు విప్రుడు అవుతావు నాయన అని. అదే ఆ బహిర్యాగ, అంతర్యాగ, లఘుయాగ, మహాయాగాలు అంటారు. ఆత్మని తెలుసుకుంటేనే శ్రీ విద్య, శరీరాన్ని తెలుసుకుంటే శ్రీ మిథ్య. ఏమా వేదం యొక్క అక్షరాన్ని నువ్వు 4వ దశలోకి వెళ్ళాలి. ఏమా భావము, ఇంకా పైకి అమ్మవారి యొక్క సంకల్పం దాకా వెళ్ళాలి. వాడు అని 4 రకాలుగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్రీ విద్య దీక్ష పొందిన వాళ్ళు. అలానే దీక్షితులు అంటారు. ఉన్నారు కదా కొందరు కమ్యూనిటీలో దీక్షితులు అంటే ఎప్పుడు బ్రహ్మనే దీక్షగా తీసుకున్న వాళ్ళు అని. మాయని తీసుకొని వాళ్ళు బ్రహ్మనే తీసుకున్నవాడు దీక్షితులు. అలా అన్నమాట. సో నీ భావాలంటే బ్రహ్మమయం కావాలి నాయన, మాయామయం కాకూడదు అని, మలముతో కూడద్దు అని. అదే ఈ రిజర్వేషన్లుగా నీ కులము నా కులము అనుకుంటూ అజ్ఞానంలో జీవించకూడదు అని. బుద్ధికి పదును పెట్టున్నాయన, సానుభూతిలో తెచ్చుకో, గురువుల ఆశీస్సులు పొందు అని. సో విప్ర అంటే వేద మంత్రములన్నీ ఆమెను గుర్చియే చెప్తున్నాయి. ఏ వేదము చెప్పినా నువ్వు ఇప్పుడు వేదముల వరకు ఎందుకు, వేద జీవితాన్ని గడిపిన మనుషులు కూడా ఏ ఆలోచన చేసినా, ఊహలు చేసినా, ఏ పనులు చేసినా అమ్మానే అంటున్నారు. దెబ్బ తగిలితే అమ్మానే అంటున్నారు కదా, శ్రీమాతనే అంటున్నారు. మరి అది వేదమే కదా. హిరణ్యవరణం అని నువ్వు అంత పెద్దగా చెప్పినా చెప్పకపోయినా అమాయకుడు కానీ, మాయలో ఉన్నవాడు కానీ, మాయని బయట ఉన్నవాడు కానీ, తెలుసో తెలియకో అందరూ కూడా ఈ యొక్క వేద మంత్రములన్నీ ఆమెను గూర్చి
వచ్చి అమ్మనే తలుచుకుంటున్నారు. ఓ మై గాడ్, మీకు పని మంచి జరిగిందండి అని అంటున్నావు. ఓ మై గాడ్ అంటున్నావు ఇంగ్లీష్ వాడు కూడా. అవునా? అంటున్నావా లేదా? ఎవరా గాడు? ఈ అమ్మవారి బ్రహ్మ శీర్షం. అదనమాట. మనం ఇంకా లోపలికి వెళ్ళి చెప్తాం వెస్టర్న్ వాళ్ళకు కూడా. నువ్వు వచ్చేటప్పుడు ఎవరిని తెలుసుకుంటున్నావు? దేవుడిని. అప్పటి వరకు నమ్మలేదు. ప్రాణం పోతున్నప్పుడు తెలిసి వస్తుంది. ఆపరేషన్ థియేటర్కి వెళ్తే తెలిసి వస్తుంది. ఏమోనండి, బతికితే బతుకుతారు, చస్తే చస్తారని ఆ మాట విన్నావనుకో, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడే గుర్తుకొస్తాడు. అక్కడ నీ వాడు గుర్తుకు రారు. హాస్పిటల్ దాకా నన్ను మోసుకొచ్చారు అంబులెన్స్ లో, వాళ్ళు ఎవరు గుర్తుకు రారు. నేను ఉంటానా పోతానా అని భగవంతుడిని పట్టుకుంటారు. నన్ను ఉండేట్టుగా చెయ్యి నాయన, నన్ను బతికించు. అప్పుడు వెతుకుతాం ఏ గురువు ఏ మంత్రం ఇచ్చాడు, కనీసం ఆ మంత్రం నన్ను కాపాడుతుందో అని. అది దాని మీద నమ్మకం పెట్టాం కానీ డాక్టర్ మీద పెట్టాం. అంతేగా? కాబట్టి బ్రహ్మాని అదే నీ బతుకే బ్రహ్మానిరా. నేను ఏ మాట చెప్పినా కూడా అందులో నేను ఉంటాను. మాయలోను అది నా మాయా స్వరూపమే. నేనే పలికించాను, నేనే నీకు ఆ కోరిక తెప్పించాను, ఆ కోరిక నేనే తీర్చాను. లేదా తీర్చలేదు, దానికి ఆ టైం వచ్చినప్పుడు తీర్చుతాను. నా ఇష్టం. ఈ సంకల్పాలన్నీ నాది. ఇది తెలుసుకున్నవాడే అర్జునుడు. అందుకే కృష్ణుని వదలలేదు. ఈ సైన్యం నాకెందుకు కృష్ణ, నువ్వు ఉంటే చాలు నాకు. అంతేగా? మనం కూడా అంతే కదా. మంచివాడు పక్కనే నడవాలి. మీరు ఎప్పుడు మన స్నేహం ఎప్పుడు ఇలా కలకాలం వర్ధిల్లాలండి. చెడువాడితో అనలేంగా. వాడు ఎప్పుడు వెన్నుపోటు పోయిస్తాడు, పాముకి పాలు పోస్తున్నారు. మంచివాడు ఎప్పుడు సర్వదా సర్వవేళల్లో నేను కాపాడుతూ ఉంటాను. ప్రాణ త్యాగం కూడా చేస్తాడు. నీకోసం వాడు చేస్తాడు. కృష్ణుడు అంతే కదా. నువ్వు ఉంటే చాలు, నువ్వు నన్ను చూసుకుంటావు, నా ప్రాణాన్ని నువ్వు కాపాడుతావు, నా వాళ్ళ ప్రాణాన్ని కూడా నువ్వే కాపాడుతావు. అనిరాశనం నాకు. నువ్వు ఉన్నావంటే మేము ఉంటాం. అంతేగాని నీవు లేకుండా మేము లేము. అంతేగా? దేవుడు లేకుండా నేను బతకలేను. నాతో పాటు నా వాళ్ళు కూడా పోతారు. అదే సుయోధనుడు ఏం చేశాడు? కృష్ణుడు వద్దు, నీ సైన్యం ఇవ్వు అన్నాడు. తీసుకో అన్నాడు. సైన్యం చూసి మురిసిపోయాడు. డబ్బును వాడు అంతేగా, డబ్బు చూసి మురిసిపోతాడు, పోయేటప్పుడు అన్నీ వదిలిపోతాడు. సుయోధనుడి పరిస్థితి కూడా అదే. నాకు 100 మంది ఉన్నారు తమ్ముళ్ళు, భీష్ముడు, వీళ్ళ శక్తులను నమ్మాడు. అర్జునుడు కృష్ణుడి శక్తిని నమ్మాడు. సుయోధనుడు నమ్మిన శక్తులన్నీ మళ్ళీ కృష్ణుడే నమ్మాడు. అదే బ్రహ్మాని అంటే. అర్థమైందా? అది సుయోధనుడికి తెలియలేదు. అందుకే వాడి చివరి క్షణాల్లో వాడు అలా చివరికి వాడు కూడా పోయాడు. వంశ నిర్మూలన చేసుకున్నాడు. ఎక్కడో నీటిలో వాడు దాక్కున్నా కూడా పిలిచి చంపించాడు కృష్ణుడు భీముడితో. గదా యుద్ధంలో వాడి తొడలు పగలగొట్టి వాడికి అక్కడికి ఈ కౌరవులు అనేది ఆ వంశాన్ని కూకటి వేళతో పిగలించేశాడు. అందుకే కృష్ణుడికి ఆ యొక్క శాపం గహంధారి శాపం. అది ఆమె కూడా గొప్ప పాతివ్రత్యం కదమ్మా. ఆమె శాపాన్ని కూడా స్వీకరించి సరే అలానే కానీ అన్నారు. నేను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చేశాను, నేను నీకు అన్యాయం చేయలేదు. కానీ తల్లిగా నువ్వు చేసిన శాపం అది అర్థవంతం, కరెక్టే. ఒకరినన్నా మిగిల్చితే అయిపోయేది కదా కృష్ణ, అందరినీ సంహరించేసావు నువ్వు అని ఆమె బాధ. ఒక కొడుకు ఉంటే మళ్ళీ నా వంశం బతికేది కదా అని. తల్లిగా నీది అది కరెక్టే, సరే అనుభవిస్తాను అన్నాడు. అలానే ఆయన అవతారం కూడా సాధించాడు. ఆఖరి ఆయన కృష్ణుడి యొక్క వంశం కూడా అలానే అంతే కదా. యదుకులం ఎలా అయింది, నా వంశం ఎలా వెళ్ళిందో నీ వంశం కూడా, నీ యొక్క బతుకు కూడా, నువ్వు కూడా అలానే నా యొక్క సుయోధనులని అనుభవిస్తావు ఆ చావుని అంది. అందుకే కృష్ణుడు పోయినా కూడా ఎవరు కూడా 3 రోజుల దాకా ఎవరు రాలేదు తెలుసా. ఇవన్నీ పోస్టింగ్స్ చేశాను నేను. ఇది యథార్థాలు, ఇవన్నీ యథార్థాలమ్మా. ఆ కృష్ణుడు ఆమెకు కూడా వరం ఇచ్చాడు, ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఇక్కడ భక్తిని స్వీకరించాడు. పాండవులకి దేవుడు అయ్యాడు, అక్కడ శాపగ్రస్తుడయ్యాడు.
అవునా? అదే శాపం అర్జునుడికి పెడితే గాంధారి పాపం కృష్ణుడు చూడండి అందుకే మంచి చేయబోయి ఇగో చెడు అంటే ఇదే ప్రాణం మీద తెచ్చుకోవటం. అందుకే ఇంకా ఆయన కూడా టైం వచ్చేసిందని తెలిసిపోయింది, ఇంకా నా ఎదుకులం కూడా నిర్మూలించబడుతుంది అని ద లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా అనే ఒక అతను రాశాడమ్మా. నిజంగా ఉంది ద్వారకా సిటీ. నేను పుస్తకం తెప్పించాను ఆన్లైన్లో. వాళ్ళంతా వాళ్ళు అప్పుడు కృష్ణుడి నాటి కాలం నాటి అన్నీ కూడా ఆయన వాడిన వస్తువులు, ఆ రాజ్యాలు ఎలా ఉండేవి, ఆ నిర్మాణాలు అన్ని బయటికి తీసి అది సముద్రంలో కలిసిపోయింది. యదుకులం అంతా సర్వనాశనం అయింది. చివరికి కృష్ణుడు కూడా అవతారం చాలించాల్సి వచ్చింది ఆ శాపాన్ని. అవునా? సుయోధనుడు ఎలా ముగించాడు కృష్ణుడు, మరి వీళ్ళకి పాండవులకి ఒక రకంగా మరి ఈయన కూడా సుయోధనుడి స్థానమే కదా. కృష్ణుడు నువ్వు ఉండకూడదు, నువ్వు కూడా వెళ్ళిపోవాలి అని అంత శాపం ఇచ్చింది గాంధారి. అందుకే ఆ ద్వాపర యుగం అలా ముగిసిపోయింది నాయన అని చెప్తున్నారు నాయన. కృష్ణుడి గురించి కొన్ని రహస్యాలు చెప్పడం జరిగింది, ఇంకా ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పకూడదు. అందుకనే నాన్నగారు భగవద్గీత రాశారు. అన్ని భగవద్గీతలు ఒక ఎత్తు అయితే నాన్నగారు రాసింది ఒక ఎత్తు. ఇది సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు నాన్నగారికి దర్శనం ఇచ్చి భగవద్గీత కూడా రాయించుకున్నారు. అది రాసేవాళ్ళు వరంగల్లో ఒక అతను రాస్తున్నారు, నా శిష్యుడు, పాపం గురుగారి శిష్యుడు, నా శిష్యుడు, గురు పరంపర శిష్యుడు, వారితో రాయిస్తున్నారు. వారు రాసిన తర్వాత ఆ పుస్తకం కూడా లోకానికి వస్తుంది. అన్ని భగవద్గీతలు చదివి ఉండొచ్చు మీరు. ఈ ఇంగ్లీష్లో ఈయన చెప్పింది, ఇందులో కృష్ణుడు ఆయనకి నాన్నగారు చెప్తున్నప్పుడు చెవులు ఎక్కడెక్కడ ఆయన కూడా ఇంకా కొన్ని కలిపాడు ఈ కలియుగానికి కావాల్సినవి. మరి అవన్నీ తెలుసుకోవాలంటే ఆ పుస్తకం వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇది మీకు కాదమ్మా, రాబోయే తరాల వాళ్ళకి. అది మీరు ఎలా అయినా తెప్పించుకొని చదవండి. సో విప్ర అంటే అది ఏమా. ఇప్పుడు ఇది ఒక్క నామం చెప్తానన్న, చెప్పి ఆపేస్తా. హర వారాహి, ఇది 9వ నామం. హర వారాహి అంటే ఏమిటి? శ్వేత సహస్రారములో ఉన్న సదాశివుడి యొక్క మాయని హరించువాడు కాబట్టి హర అని కూడా ఆయనకు పేరు ఉన్నది. వారాహి అంటే సార్థ శివలయముగా 3.5 చుట్టలుగా ఉన్న సొప్పిత కుండలిని, దానిని వారాహి అంటారు. ఇది కూడా సదాశివుని యొక్క ధర్మ పత్నియే. ఎంత బాగా చెప్పాడు చూడండమ్మా. ఇక్కడ శ్రీ విద్య అంతా ఉందమ్మా. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. ఇది అమ్మవారి దయతో చెప్పి నేను ముగిస్తా. తల్లి ఆజ్ఞ చేస్తాను. ఒక 5 నిమిషాలు చాలా డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ శ్వేత సహస్రంలో ఉన్న సదాశివుడు మాయను హరించువాడు అంటే నీ యొక్క బుద్ధి వికసించటము. బుద్ధి వికసించినప్పుడు కింద ఉన్న మాయ, బుద్ధి వికసిస్తే వీడేమవుతాడు? ఇక్కడ కింద స్వపిత కుండలిని అంటే అమ్మవారు త్రిపుటిలో ఉన్నవాడు. వీడు బుద్ధి వికసించటము అంటే ఆయన బుద్ధి వికసించి సదాశివ స్థానములో, ఇక్కడ స్వపితగా ఉన్న ఈమె కూడా అంటే ఆయన సంకల్పం అయితే ఈమె కార్యంగా ఇక్కడ ఉంది మాయగా. అర్థమైందా? చాలా జాగ్రత్తగా వినండి. ఇది యోగానికి సంబంధించింది. ఆయన సంకల్పాన్ని మరి సాకారం చేసి మొత్తం సృష్టి అంతా మహామాయగా నింపింది కదా. ఆమె 3.5 చుట్టలతో ధర్మపత్నిగా కింద ఉన్నది. ఏంటండి స్వామి, నేను మీరు సంకల్పం నెరవేర్చాను, మీరు అక్కడ ఉన్నారేంటి? నేను కూడా అక్కడికి వస్తున్నాను, ఈ స్థానంలోకి వస్తున్నాను, అంతే కదా. మనం కూడా ఏమిటి మానవులు అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెళ్ళాలని, అంతే కదా. అలా ఈమె అన్ని షట్చక్రాలు చెప్పుకుంటూ మళ్ళీ బుద్ధిలో ఆయనలో కలిసిపోయింది. అంటే ఏంటంటే త్రిపుటి భంగము చేసుకున్నది అని. సీయింగ్ అంటే ఏంటంటే నా మాయని తగ్గించుకొని అసలైన బుద్ధిలో వెళ్ళిపోయింది అని. అంటే సదాశివ స్థానాన్ని చేరుకుంది అని. అది బుద్ధిమయ లోకము అని. శాస్త్రాల వికసించటమే బుద్ధిమయ లోకము అని. అందుకే శాస్త్రాలలో ఉన్న సదాశివుడు మాయని హరించువాడు. అందుకే కింద మనకేమిటి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అబ్బా శివ 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 అంటుంటామంటే నీలో ఉన్న మాయను హరించువాడు. అందుకే శివనామస్మరణం శివరాత్రి పెట్టారు. అందుకే
మాయను తొలగించడానికి కోసం. పండగలు ఎందుకు వచ్చాయి అంటే ఇగో ఇదే సదాశివుడు పెట్టినవే. ఇప్పుడు పండగల్లో ఉన్న కనీసం సంవత్సరానికి ఒక్కసారి ఉపవాసం ఉంటాడు దరిద్రుడు. పొద్దు కడుపుకి ఒకటే పని పెట్టేసాడు. అవునా? అట్లా అన్నమాట. వాడు అక్కడ తెలుసుకుంటాడు. నేను ఇదేమిటి నా బతుకంతా అని చెప్పి బుద్ధి దగ్గరికి వెళ్ళాలి, నేను బుద్ధిగా ఉండాలి, నేను పైకి వెళ్ళాలి. బుద్ధి ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. మూలాధారం అజ్ఞానం ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. అందుకే అంటాం కదా, ఏం నాయనా నీకు నీ తెలివితేటలు ఎక్కడున్నాయి? మోకాళ్ళలో ఉన్నాయా అంటారు. బుద్ధి ఎక్కడుంది? పైన ఉంటుందిరా, నీ మోకాళ్ళలో ఉంటాయా? అక్కడి నుంచి పైకి రా అని. అర్థమైందా? సో కాబట్టి హర అంటే ఏంటి? హరించువాడు అని కూడా ఆయనకు పేరు ఉన్నది. మరి వారాహి అంటే ఏంటంటే 3.5 చుట్టలు చుట్టుకొని ఉన్న స్వపిత కుండలినిగా, త్రివలయములు 3.5 చుట్టలు చుట్టుకొని ఉన్న స్వపిత కుండలిని, దానిని వారాహి అంటారు. ఈ తల్లి ఆ 3.5 చుట్టలు అంటే ఏంటంటే ఒక యోగి త్రిపుటిని భంగము చేసుకొని బుద్ధిమయ లోకంలోకి వెళ్ళటం, శాస్త్రాల కమలాన్ని వికసింపజేసుకోవటము అని. అర్థమైందా? ఇది కూడా సదాశివుని యొక్క ధర్మపత్నియే. అంటే ఆయన మాయా సగులిత బ్రహ్మ కదా. బిందువులో సంకల్పం ఆయన చేశాడు, కల్పించింది. ఆ సంకల్పాన్ని రెండుగా చేసినప్పుడు మాయ వచ్చేసింది. మాయా సగులిత బ్రహ్మ ఆయన్నే, అలానే సదాశివుడు ఆమెయే. సంకల్పం చేసేవాడు బాగానే చేసేసాడు, దాన్ని కార్యంలో తీసుకొచ్చింది ఈయన సంకల్పాలను పెట్టుకొని. సో నువ్వు ఉన్నావు ఇక్కడ, కానీ ఆయన పైనే ఉన్నావు, కిందకి రాలేదు అని. తన స్థానం ఎప్పుడు కిందకి, శ్రీవారిని ఎప్పుడు కిందకి తీసుకురాలేదు. ఆయన సంకల్పం, ఆమె కష్టపడింది కింద దాకా వచ్చి శృతి చేసి. ఆయనకి ఎప్పుడు ఆయన గౌరవం శాస్త్రారంలో ఆ యొక్క కర్ణికలోనే ఉంచింది. నేనే వస్తానులేండి ప్రళయంలో పైకి అని. ఈ కోరిక తీర్చాను కదా, మళ్ళీ మీలో కలవడానికి వస్తున్నాను అని ఈ నామం యొక్క అర్థం. మనలో కూడా మనం ఏంటంటే యోగం చెయ్యాలి అంటే ఇన్ని తొలగించుకుంటే కానీ ఆ బుద్ధి రాదు. అదే కదా, ఎన్నిసార్లు చెప్పాలరా రాధవా, బుద్ధే రాదు నీకు, ఏ జన్మకు వస్తుందిరా నీకు బుద్ధి అని పెద్దలు ఎందుకు ఇలా తిడతారు అంటే ఇదే. అది యోగం కానీ, చదువు కానీ, లక్ష్యం కానీ ఏదైనా పెట్టుకో. చదువురా అని చదవడు, మాయ వైపే వెళ్తుంటాడు సావాసారి. సో బుద్ధి, మాయ నుంచి రారా, 3 గంటలు కష్టపడరా, ధ్యానము చేయరా, యోగము చేయరా, చదువుకోరా, ఉద్యోగం సంపాదించు, ఇట్లా అన్నమాట. ఇది ఆ త్రివలయాన్ని. అవును అవును కదా, రేపు పొద్దున్నే అడుగు తింటాను, చదువుకోకపోతే, ఉద్యోగం లేకపోతే ఎలా బతుకుతాను అని నీకు అనిపిస్తే నువ్వు వచ్చి శ్రద్ధగా చదువుతావు. అదే బుద్ధి. అది నీ విషయంలో, అమ్మవారి విషయంలో, యోగి విషయంలో, ధ్యాని విషయంలో పైకి వెళ్ళాలి, అసలైన బుద్ధిమయ లోకంలో నేను ఉండాలి అని చెప్పి ఆ లోకంలో ఉండటానికి ఎక్కువ ప్రయత్నము, సాహసము, ధ్యానము అన్ని చేసి ఈ అమ్మవారు ఈ శక్తిని జాగృతం చేసి అక్కడికి తీసుకెళ్తారు. ఇదే హరవారాహి అంటే. అంటే దశావతారాలన్నీ కూడా దాటటం. అర్థమైందా? ఇది రహస్యం. అంటే జంతువు మనిషి రూపంలో రావటం, మనిషి దేవతా రూపంలో వెళ్తాం, ఆ దేవత మళ్ళీ తేజస్సులోకి ఇక్కడ దాచి చెప్పాడు ఆయన. సో ఇక్కడికి ఆపుతానమ్మా.